బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి 56% నిధులు వస్తే కాంగ్రెస్కు 11% ఫండ్స్ మాత్రమే వచ్చాయన్నారు. బీజేపీకి వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. This issue affects not just the Indian National Congress. It impacts our democracy itself most fundamentally. A systematic effort is underway by the Prime Minister to cripple the Indian National Congress financially. Funds collected from the public are being frozen and money from our accounts is being taken away forcibly. However, even under these most challenging circumstances, we are doing our very best to maintain the effectiveness of our election campaign. On the one hand, there is the electoral bond issue mentioned by Congress President Kharge, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand, the finances of the principal opposition party, the Indian National Congress, are under a determined assault. This, we all believe, is unprecedented and undemocratic. This issue affects ఎలక్టోరల్ బాండ్ల వల్ల బీజేపీ భారీగా లాభపడిందన్నారు సోనియా. తాము ప్రజల నుంచి న్యాయబద్ధంగా సేకరించిన నిధులను ఐటీ ఫ్రీజ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అధికార పక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు అసాధారణమైనవని, అప్రజాస్వామికమైనవని సోనియా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని సోనియా గాంధీ ఆరోపించారు. కేంద్రం తీరు సరిగ్గా లేదన్న ఆమె కాంగ్రెస్ అకౌంట్లపై ఫ్రీజ్ తొలగించాలని కోరారు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. నిధుల పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ వ్యవహారంలో ఈరోజు ఒక మలుపు కనిపిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీని టార్గెట్గా చేస్తూ విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఈరోజు మరొక అడుగు ముందుకేసింది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అజయ్ మాకెన్ ఇటువంటి వాళ్ళందరూ ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి ఒక డిమాండ్ని తీసుకొచ్చారు. సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అదే సందర్భంలో కాంగ్రెస్కి 11% మాత్రమే ఎలక్ట్రల్ బాండ్స్ వస్తే 56% పైగా ఎలక్ట్రల్ బాండ్స్ బీజేపీకి వచ్చాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అక్కడి నుంచి మొదలుపెట్టి ఏ పార్టీలకి ఏ రకమైనటువంటి నిధులు వచ్చాయి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా, దాని వెనుక ఉన్నటువంటి నేపథ్యాలు, దాని వెనుక ఉన్నటువంటి సంబంధాలు, దాని వెనుక ఉన్నటువంటి క్విడ్ ప్రోకో, దాని వెనుకున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వారి ఒత్తిడులు, వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎన్నికల్లో గెలుపు ఓటముల ఆధారంగానే ఎలక్ట్రల్ బాండ్స్ కూడా గత కొంతకాలంగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2018 నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ చూస్తే ప్రధాన భాగం అధికారంలో ఉన్నటువంటి పార్టీలకే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని ఆధారంగానే ఈరోజు ప్రధానమైనటువంటి విమర్శలకు దిగుతోంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, అదే సందర్భంలో భారత రాష్ట్ర సమితి, ఈ మూడింటికి అధికారంలో ఉన్నందునే ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చాయి. దానికి ఒక మార్గం క్విడ్ ప్రోకో అయితే, రెండో మార్గం వ్యాపారస్తులను బెదిరించి వ్యాపారస్తులను రకరకాల కేసులు బూచికాలు చూపించి టార్గెట్ చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ.
ఈ ఆరోపణలు గతంలో కూడా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి మరింత ముందుకు తీసుకొచ్చింది. మరింత ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ముందుకు తీసుకొస్తోంది. మా ఖాతాలు ఎందుకు ఫ్రీజ్ చేశారు అనేటటువంటిది ప్రధానమైన ప్రశ్న. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కువ శాతం ఎక్కువ నిధులు గెయిన్ చేసినటువంటి ఎక్కువ నిధులు ఎవరి ఖాతాకు వచ్చినాయి అనేటటువంటి అంశం నుంచి మొదలు పెడితే ప్రతి అంశాన్ని సమగ్రంగా దీనికి విచారణ జరగాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఎక్కడ అంటే దీన్ని ఒక ప్రధాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి వ్యవహార శైలి చూస్తే దీన్ని ప్రధాన ఎన్నికల క్షేత్రంలో ఎన్నికల అంశంగా మార్చుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల అంశంగా మార్చుకునేటటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ముందడుగు వేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ ముందడుగు భవిష్యత్తులో రాజకీయాల్లో ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, ఏ రకమైనటువంటి ప్రకంపనలు కాంగ్రెస్ పార్టీ ఆశించిన ప్రకంపనలు వస్తాయా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రధానమైనటువంటి రాజకీయ క్షేత్రంలో ప్రధాన రాజకీయ స్రవంతిలో రాజకీయపరమైనటువంటి మెయిన్ డిస్కషన్కి మెయిన్ ఎజెండాలోకి ఈ అంశాన్ని తీసుకెళ్లాలన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచనకి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణకి ఇది మొదటి అడుగుగానే భావించాలి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొదలుపెట్టినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించినటువంటి డిమాండు చర్చ గ్రౌండ్ లెవెల్లోకి స్థానిక కార్యకర్తల స్థాయిలో వరకు ప్రజాబాహుళ్యంలోకి వెళ్తుందా, ఈ విషయంలో జరిగినటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందా, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందా, అదే సందర్భంలో బీజేపీ ఏదైతే వేగంగా వెళుతుందో ఆ వేగాన్ని బ్రేకులు వేయగలుగుతుందా లేదా అనేది భవిష్యత్తులోనే చూడాల్సినటువంటి పరిస్థితి.